హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను. ఒక చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆమ్లెట్స్ వేసుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీ ఇష్టం. ఆమ్లెట్స్ నేనైతే 4 to 5 చేశాను. తర్వాత దాని మీదనే కారం, ఉప్పు, ధనియా పౌడర్ కూడా వేయాలి. ఫ్లిప్ చేసేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ అండ్ 1 టమాటో అండ్ 2 చిల్లీస్, కర్రీ లీవ్స్. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసి కలుపుతూ ఉండాలి. తర్వాత లైట్గా సాల్ట్ అండ్ పసుపు వేస్తాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. మా ఇంట్లో కొరియాండర్ ఈశాన్కి ఇష్టం ఉండదు, మా బాబు తినడు, అందువల్ల నేనైతే యాడ్ చేయను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక నేను 1 టమాటోని ప్యూరీ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేశాను. బాగా కలుపుతూ ఉండాలి. లిడ్ కూడా క్లోజ్ చేసి కొంచెంసేపు ఉంచండి. అది బాగా దగ్గర పడ్డాక టమాటో ప్యూరీ కూడా మొత్తం మగ్గుతుంది. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కారం యాడ్ చేశాను, గరం మసాలా యాడ్ చేశాను, పెప్పర్ పౌడర్ కూడా వేశాను. తర్వాత ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉండండి. కొంతసేపు అయ్యాక దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేయండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ చాలా ఎమ్మీగా ఉంది. ఈశాన్కి ఎగ్ తోటి వెరైటీస్ చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి నేను డిఫరెంట్గా చూసి ట్రై చేస్తూ ఉంటాను. అందులో ఇదొక రెసిపీ అన్నమాట. ఇది రైస్లోకి బాగుంది అండ్ చపాతీలో కూడా బాగుంటుంది. నేనైతే చపాతీలో ట్రై చేశాను, బట్ మా ఈశాన్కి మాత్రం రైస్కి చాలా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.